హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో అయితే కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. కాకరకాయ ఫ్రై, ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయ, కారం అన్నీ వేసి ఫ్రై చేస్తున్నానండి. ముందుగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వీటెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పచ్చెనగపప్పు, అలానే ఒక ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇవి వేసుకొని బాగా వేగిన తర్వాత కాకరకాయలు అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకొని ఆ ముక్కలు అయితే మనం వేసుకోవాలండి. ఇలా వేసుకున్న ముక్కలు ఒకసారి అయితే కలపెట్టుకోవాలి. కాకరకాయ కూర ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. కొంచెం పసుపు వేసుకోవాలి, అలానే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత కాసేపు మూత పెట్టుకొని మగ్గనిచ్చిన తర్వాత చూసారా, ఇలా అయితే ఏగుతాయి కదా. ఇలా వేగినప్పుడు మనమైతే వెల్లుల్లిపాయల కారం రెడీ చేసుకుందామండి. చూసారా, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఎండు కొబ్బరి అండి, ఈ మూడు అయితే మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసి పొడి అయితే చేసుకోవాలండి. ఇలా వేగిన కాకరకాయ ముక్కలోకి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పొడి అయితే వేసుకోవాలండి. చాలా చాలా బాగుండిద్దండి కాకరకాయ ఫ్రై అయితేను. ఇష్టం లేని వాళ్ళు కూడా తినాలనిపిస్తుంది. ఇలా సింపుల్ ప్రాసెస్ అండి. చూసారా, ఇలా కొంచెం బాగా ఏగనివ్వాలి, కొంచెం ఎర్రగానే ఏగనివ్వాలండి. పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు. ఇది టమాటా పప్పులోకైనా, సాంబార్లోకైనా, మిరియాల రసంలోకైనా వేసుకొని తింటే చాలా చాలా బాగుండిద్దండి. చూసారా, కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.